ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. కోర్టులకు 3సారి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వ్యక్తుల పేర్లపై 2 సార్లు కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇవాళ మరోసారి రమీజా హుస్సేన్ కంపెనీ పేరుపై బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అనంతపురం జిల్లా కోర్టుతో పాటు ఉరవకొండ, గుంతకల్లు, కదిరి, పుట్టపర్తి, హిందూపురం కోర్టులకు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. యాక్చువల్లీ ఇది ఎల్టీటీ భాస్కర్ అని చెప్పేసి ఈయనను అరెస్ట్ చేయడము, ఇది వాళ్ళు ఏపీని కూడా టార్గెట్ లోకి తీసుకోవడం. మేము ఖచ్చితంగా సర్టెన్ ఆఫీసర్స్, సర్టెన్ కోర్ట్స్ లో కూడా మేము బాంబులతో పేల్చివేస్తాం అనేటువంటి ఒక థ్రెట్ కాల్ అనేటువంటిది. ఇది స్టేట్ వైడ్ కాల్. యాక్చువల్లీ స్టేట్ వైడ్ ఇచ్చినటువంటి ఒక కాల్. ఇందులో ఫేక్ ఐడీస్ లో మనకు మెయిల్స్ పంపడము, కోర్ట్స్ పంపడము, డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పంపడము, ఈ తరాలో ఏదొచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఏదో మామూలుగా తీసుకోకుండా సీరియస్ గా దీన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో మా డిస్ట్రిక్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సతీష్ కుమార్, అదేవిధంగా అంకితా సురానా, అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ ఒక పిలుపు మేరకు ఈరోజు జడ్జి గారిని సంప్రదించి సారు యొక్క పర్మిషన్ తో, జడ్జి గారి పర్మిషన్ తో ఇవాళ మాకు స్లిఫర్ డాగ్స్, మన ఆర్ఐ మహేష్, అదేవిధంగా టౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, అదేవిధంగా ఇస్మాయిల్ ఇన్స్పెక్టర్, ఈ తరహాలో ఈ యొక్క టీం అంతా వచ్చి ఇవాళ క్షుణ్ణంగా ప్రతి జడ్జి గారి ఛాంబర్ తో పాటు కోర్టు హాల్స్, స్టాఫ్ రూమ్స్,